వెల్కమ్ టు స్కిల్ రైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి బులియన్స్ అనమాట. సో వాట్ ఆర్ ద బులియన్స్ అంటే, బులియన్స్ రిప్రజెంటెడ్ ద టూ పాసిబుల్ స్టేట్స్. ఓకేనా, ట్రూ అయినా చూపిస్తుంది, లేదంటే ఫాల్స్ అయినా చూపిస్తుంది. సో దే ఆర్ యూజ్డ్ టు డెసిషన్ మేకింగ్ సచ్ ఎస్ ఏ లైన్ ఆట్ ఆన్ ఆఫ్, లేదంటే లాగిన్ అయినాడా లేదా, లేదంటే పాస్వర్డ్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఓకేనా, దీని యొక్క సింటాక్స్ డిక్లేరింగ్ ద బులియన్ వేరియబుల్స్. మనం బులియన్ వేరియబుల్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేయాలంట. సో ద హెడర్ ఫైల్ ఏమి, ఎస్టిడి బుల్ డాట్ హెచ్ అనమాట. సో ద డిక్లేరింగ్ ద యూజ్ బుల్ కీవర్డ్. ఓకేనా, సో నేను ప్రాక్టికల్ నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా, సో ఏదన్నా మనం కంపేర్ చేయడం కానీ, సో సో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. సో సో కంపేరింగ్ ద టూ వాల్యూస్, ఏదైనా కంపారిజన్ చేయడానికి ఈ బులియన్ ని యూస్ చేస్తాను అనమాట. ఓకేనా, సో దీనికంటే ఇది పెద్ద ఉందా, ఓకేనా, ఇది ఈక్వల్ గా ఉందా, ఇది ఈక్వల్ గా లేదా, ఓకేనా, ఇలా మనం యూస్ చేయొచ్చు, రైట్. సో కంపేరింగ్ వేరియబుల్స్ ని కూడా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అలా కూడా మనం వేరియబుల్ ని కంపేర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కంపేరింగ్ ద బులియన్ వేరియబుల్స్. ఓకేనా, కంపేరింగ్ ద బులియన్ వేరియబుల్స్. ఓకే, సో నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకేనా, చూద్దామా. ఓకే, సో నేను ప్రోగ్రామ్ రాశాను. సో ప్రోగ్రామ్ రాస్తాను, రైట్. సో ప్రోగ్రామ్ రాస్తాను. ఓకేనా, సో ప్రోగ్రామింగ్ 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 ఫన్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాం అనుకో. ట్రూ అంటే ఏమి, 1 కదా. అండ్ ఇంట్ ఎగ్ రైస్ ఈస్ ఫాల్స్ అనుకుందాం. ఓకేనా, ఎగ్ రైస్ ఫాల్స్. సో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి ప్రోగ్రామింగ్ ఫన్. ఓకేనా, సో ఇది ట్రూ. ఓకేనా, సో నేను మళ్ళీ నెక్స్ట్ లైన్కి రాస్తున్నాను. సో నెక్స్ట్ లైన్, సో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి ఎగ్ రైస్ అనేది ఏంది, ఫాల్స్. ఓకేనా, సో నేను రన్ చేసి చూపిస్తాను. సో రన్ చేసి ఏమొచ్చింది, 1 అండ్ 0. 1 అంటే ఏమి, ట్రూ. 0 అంటే ఫాల్స్. ఓకేనా, సో నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి చూడండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏమి అంటే, ఇంట్ పాస్వర్డ్ ఈస్ ట్రూ, పాస్వర్డ్ ఈస్ 1. ఓకే, అండ్ ఇంట్ ఫింగర్ ప్రింట్ ఫాల్స్. ఫింగర్ లేదంటే ఫేస్ లాక్ ఈస్ ఫాల్స్. ఓకేనా, సో ఇప్పుడు మనము బూలియన్ యూస్ చేయొచ్చు అనమాట. సో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి పాస్వర్డ్ ట్రూ అయింది కాబట్టి అది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ట్రూ అయింది కాబట్టి ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, మొబైల్ ఈజ్ ఓపెన్ నౌ. ఓకే, మొబైల్ ఈజ్ ఓపెన్ నౌ. చూడండి, అదే నేను ఇంకొక ప్రింట్ రాస్తాను, ఏమి, ఫాల్స్ రాస్తాను. సో ఫాల్స్ ఏమి, మొబైల్ ఈజ్ నాట్ ఓపెన్. సో ప్రింట్ఎఫ్ ది మొబైల్ ఈజ్ నాట్ ఓపెన్ పర్సెంటేజ్ డి. ఓకేనా, ఏది, ఫేస్ లాక్. ఓకేనా, ఫేస్ లాక్ పెడితే ఓపెన్ కాలేదన్నమాట. చూద్దామా, చూడండి. సో ఇక్కడ పర్సెంటేజ్ \n. సో రన్ చేద్దాం. చూడండి, సో ద మొబైల్ ఈజ్ నాట్ ఓపెన్. సో ట్రూ అనమాట, ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.